హాయ్ హలో నమస్తే. ఈరోజు ప్రస్తుతం మనము విద్యుత్ శక్తి నగర్ 2లో పార్కులో ప్రస్తుతం ఉన్నాము. గత కొన్ని రోజుల క్రితం మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఈరోజు ఈ పార్కు సమస్య గురించి కూడా తెలపడం జరిగింది. అంటే దాదాపుగా 20-30 సంవత్సరాల నుంచి తోట బాలన్న గారు ఈ పార్కుని డెవలప్మెంట్ చేసి మరి చిన్న వృక్షాలు వేసి ఈరోజు మహావృక్షాలుగా మార్చి ఈరోజు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పచ్చని చెట్లను పెంపొందించడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ లైబ్రరీ మరియు ఇక్కడ అనేక విధాల సామాజిక సేవా కార్యక్రమాలకు ఒక వేదిక కూడా తయారు చేయడం జరిగింది. అందులో భాగంగానే సార్ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ పార్క్ మెయింటెనెన్స్ కొద్దిగా ఇబ్బంది ఉంది. ఒక సైడ్ చెట్లు, ఒక కంప చెట్లు, పక్కలో ఉన్న చెట్లన్నీ ఎక్కువగా గ్రోత్ కావడము, దాన్ని కటింగ్ లేకపోవడము, అలాంటి విషయాలను కూడా ఈ వారం వీడియోలో చేయడం జరిగింది. ఆ వీడియో చూసి స్పందించిన అధికారులు ఈరోజు ఏడీ సార్, హార్టికల్చర్ ఏడీ సార్ గారు, లక్ష్మయ్య గారు సార్ మనతో పాటు వచ్చారు. ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ఉండే వాళ్ళు వీడియో చూసి రావడం చాలా ఆనందకరం. ముందుగా సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. ఈరోజు మీరు ఒక వీడియో ద్వారా రావడం అనేది చాలా హర్షణీయం. ఎందుకంటే ఒక కంప్లైంట్ ఇస్తే కూడా స్పందించిన కాలం ఇది. అయినా మీరు ఒక ప్రకృతికి కాపాడాలా అనే ఉద్దేశంతో రావడం చాలా ఆనందంగా ఉంది. మరి సారు ఇక్కడ వచ్చి పరిస్థితిని కూడా గమనించారు. మరి సార్ ఏం చెప్తారో అనే విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఇది ఉన్న పరిస్థితి ఏంటి, దీన్ని ఏ విధంగా మీరు రక్షించబోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ డెవలప్ చేసినటువంటి బాలన్న గారికి మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా మనకు ప్రజలందరూ కూడా మంచి మంచి ఇండ్లు కట్టుకొని జీవిస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా ఈ పార్కు వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మన బాలన్న గారు దీన్ని డెవలప్మెంట్ చేశారు. కానీ ఆయనకు వయసు రీత్యా ఇంకా ఫ్యూచర్లో ఇదే మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని ఒక వీడియో ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు. ఆ వీడియో చూసిన వెంటనే మేము ఈ యొక్క పార్కును సందర్శించాము. ఇక్కడ పరిస్థితులు గమనించి ముఖ్యంగా ఈ చెట్లు అడ్డదిడ్డంగా పెరిగి ఉన్నాయి. వాటినంటిటి కూడా సక్రమైన రీతిలో ప్రూనింగ్, తర్వాత ట్రైనింగ్ చేసి కొద్దిగా లైటింగ్ అంతా కూడా బాగుండేటట్టు చేసుకొని, తర్వాత పార్కులో కూడా ఎక్కడ చూసినా ఆకులు రాలి ఉన్నాయి. అవన్నీ కూడా మనము అంటే ఒక 2 రోజులకు కానీ 3 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేసి ఇవంతా కూడా పరిశుభ్రంగా ఉంచేటట్టు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేము చూసుకుంటామని తెలియజేస్తున్నాము. తర్వాత కూడా ఇక్కడ లైటింగ్ అదంతా పడడానికి కొమ్మలు అడ్డంగా ఉన్నాయి. ఆ కొమ్మలు కూడా కొద్దిగా లైటింగ్ పడేటట్లు చేసి ట్రిమ్మింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక మీదట ఈడ కంటిన్యూగా పర్యవేక్షణలో ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి యొక్క ఆశయాలు, బాలన్న గారి ఆశయాలు నెరవేర్చుటకు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేము అన్ని విధాలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసిన బాలన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన యొక్క ఆశయాలు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మేము చేస్తామని మూలంగా మేము తెలియజేస్తున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో మనకు చాలా ఆనందకరము. చెట్లు అవన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మనము ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో మెయింటెనెన్స్ చేస్తామని తెలియజేస్తున్నాం. చూశారు కదండి, ఏదైతే సారు పర్యవేక్షణ చేశారు, ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని, అదేవిధంగా ఇక్కడున్న పరిస్థితుల్లో పూర్తిగా మెయింటెనెన్స్ కూడా బాధ్యతలు చేపడతామని తెలియజేశాను. చాలా సంతోషకరంగా ఉంది ఈరోజు. మరి బాలన్న సార్ కూడా ఏమంటారు తెలియజేస్తారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు అనుకున్నట్ల సార్ వాళ్ళు వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను బాలన్న, రిటైర్డ్ ఎంప్లాయీ, ఇక్కడ సెక్రటరీగా ఉంది. పార్క్ మెయింటెనెన్స్ నేనే చేస్తున్నాను. 2000 నుంచి 95 నుంచి ఇక్కడ సెక్రటరీగా ఉంటూ 2000లో ఈ పార్క్ బిగిన్ చేశాము. అప్పుడు హైమాస్ లైటు బోరు వేయించిన నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే, అతను బోరు వేయించి మాకు నీళ్ళు ఇచ్చినాడు. కాబట్టి అప్పటి నుంచి మేము చెట్లు మొదలుపెట్టాము. ఆ చెట్లు మొదలుపెట్టి ఈ పొద్దుటికి 25 ఏళ్ళు అబవ్ అయింది. అందుకని ఇప్పుడు మహావృక్షాలు అయినాయి. కొన్ని మర్రి, జువ్వి, వేప, రావి ఇట్లాంటివన్నీ మహావృక్షాలు అయినాయి. దాని పక్కన కూడా చాలా చెట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆకురాల కాలం వచ్చినప్పుడు బ్రహ్మాండమైన ఆకు రాలుతుంది. ఎవ్రీ డే క్లీన్ చేస్తే కానీ సరిపోదు. అందుకని ఇప్పుడు నాకు వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను. ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళని
ఒక కంప్లైంట్ మాదిరిగా D3 ఛానల్ గుండా ఒకటి ఇస్తే ఇమ్మీడియట్గా సారు లక్ష్మయ్య సారు స్పందించి మా పార్క్ వచ్చి ఈ పరిస్థితిని అంతా చూసి దాన్ని మేము బాగా చేస్తాము అని వాళ్ళు ఇచ్చినందుకు అందుకని కృతజ్ఞతలు వారికి. ఇది కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటాను. ఈ పార్క్ ని రక్షించే దాంట్లో మేము కూడా భాగస్వాములు అవుతామని వచ్చినారు. నరేంద్ర నాయుడు గారు వచ్చారు. మరి రాబోయే రోజుల్లో వీరి ఆధ్వర్యంలో కూడా పార్క్ ఇంకా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు సార్ బాలన్న సార్ ఇన్నేళ్ళు చేశారు, రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకున్నారు? సార్ బాలన్న సార్ చేసిన విధంగానే మేము కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. అదే విధంగా కంటిన్యూ చేస్తాం. దానికి తోడు మాకు లక్ష్మీ సార్ కూడా బాగా పరిచయం కాబట్టి ముందు నుంచి లక్ష్మీ సార్ అనుకూలంగా మాకు అన్ని విధాలు సాయం చేస్తామని చెప్పారు సారు. దాని ప్రకారం మేము బాగా పార్క్ను బాగా డెవలప్ చేసి చేస్తాం. ఓకే, రైట్. మరి చూశారు కదండి, ఈరోజు మరి పర్యావరణ పరిరక్షణ భాగంలో ఈరోజు అధికారులు కూడా మేము సైతం ఉన్నామని చెప్పి ఈరోజు ఈ వీడియో ద్వారా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.